తెలంగాణ జూబ్లీహిల్స్ నడి బొడ్డున అమీర్పేటలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతున్నారు. ఒక ఎలక్షన్ హామీ, జూబ్లీహిల్స్ హామీ. అంత ఆదరణ ఎన్టీ రామారావు గారికి ఇక్కడ ఎందుకంటారు తెలంగాణలో? ఆయన ఆంధ్ర ఆయన కదా. ఈరోజు తెలంగాణ సపరేట్ అయింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఆయన ఒక పార్ట్. ఎన్టీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడు. ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఆంధ్ర ప్రజలు ఉన్నారు. వాళ్ళకు మెప్పు పొందడానికి, ఒక మంచి చేయడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఎప్పుడో పెట్టాలి. అది ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఎప్పుడో పెట్టాలి. అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టాలి. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెడితే బాగుండదు. అదొక విమర్శ వస్తుంది. తెలంగాణ గురించి పోరాడాము, ఆంధ్ర వాళ్ళ మీద పోరాడాము. ఈ విగ్రహం వాళ్ళ కొడుకుకి ఇంట్లో పేరు పెట్టుకోవచ్చు, కానీ విగ్రహం పెడితే తప్పేంది అన్నట్లని ఆలోచనతో పెట్టలేదు ఇంతవరకు ఎక్కడవి. ఆ పార్టీ పుట్టింది టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ నుంచే. ఈరోజు ఆ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు నేను మంచి నాయకుడినిగా, పార్టీలు కాదు నాకు, రాబోయే కాలానికి నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలా. పార్టీలు కాదు. పార్టీలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. మనిషి రేపు ఉంటాడు, రేపు పోతాడు. ఎప్పుడైనా జీవితంలో నిలిచిపోవాలి ప్రజల మనసులో. అలాంటి నాయకుడిని కావాలని ఎంచుకున్నాడు ఆయన. అంతే తప్ప ఇది ఆంధ్రలో ఎన్టీఆర్ బొమ్మ, ఇది తెలంగాణలో గద్దర్ బొమ్మ అలాంటిది ఆయనలోనే ఎప్పుడు లేదు. ప్రజల సంక్షేమం, ప్రజలకు నేను ఎప్పుడైనా కానీ హృదయాల్లో నిలిచిపోవాలని అలాంటి పనులు చేస్తున్నాడు ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని నేను. ఇందిరాగాంధీని దగ్గరించిన ఎన్టీ రామారావు, కాంగ్రెస్ పార్టీ అంటే పని ఎన్టీ రామారావు గారు. అదే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన విగ్రహాన్ని స్వాగతిస్తే మిగతా వాళ్ళందరూ స్వాగతిస్తారు. పార్టీ పరంగా నేను ఇప్పుడే చెప్పాను, కాంగ్రెస్ వేరు. ఆయన ఒక మాట ఇచ్చిందంటే శాసనం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి, తర్వాత మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో. అలాంటి మాట తప్పని నాయకుడు ఎవరున్నారంటే 20 ఏళ్ళ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారే. ఆ రోజు ఎలక్షన్లో ఒక మాట ఇచ్చాను నేను, మైత్రివనంలో ఎన్టీఆర్ గారు బొమ్మ నిలబెడతాను నేను ఇక్కడ అని చెప్పాడు. ఆ మాట అదే 6 నెలలు నిలబెట్టుకున్నాడు. అది గొప్పతనం అంటున్నాను నేను. అది రాజకీయ నాయకులు పార్టీల గురించి మాట్లాడద్దు. ఒక మాట ప్రజలకు ఆ రోజు ఇచ్చాడు, నేను ఇస్తాను, నేను చేస్తానని చెప్పాడు. ఇది నిలబెడుతున్నాడు. రేపు నమ్ముతారు. ఒక నాయకుడు అలా ఉండాలి. అంతే తప్ప చెప్పి స్టేజ్ మీద చెప్పి మైకుల ముంగట చెప్పి పని ఆయన పని అని చేసుకుంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఏదైనా కానీ రేపు మంచిగా ఉంటేనే కదా. ఆ రోజు ఎలక్షన్ ఈ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాష్ట్రం మొత్తం చూసింది. రాష్ట్రంతో లెక్క అరుదు. అది ఒక్క ఎలక్షను రాష్ట్రంలో అన్ని ఎలక్షన్లతో లెక్క. గెలుస్తాడా గెలవడా నవీన్ యాదవ్? ఆయన మీద ఉన్న మచ్చ పోతుందా లేదా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా? హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా గెలవలేదు. నేనేమంటున్నా అంటే అట్లా అంటే సికింద్రాబాద్